సహోదరులు సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, ఇంటికి యజమాని భర్త. ఈ శరీరమునకు శిరస్సు భర్త. భార్య శరీరానికి శిరస్సు భర్త. భర్తకు శిరస్సు యేసుక్రీస్తు అని బైబిల్ యొక్క సారాంశం. అనగా ఖచ్చితంగా ఆదాము తన భార్య తొందరపడి ఆ పండు తిన్నప్పుడు గద్దించాల్సింది. అనగా తప్పు జరిగినప్పటికీ కూడా ఆ తప్పును సరిచేయలేనటువంటి ఒక అసమర్థుడైన భర్త. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, ఆదాము వలె జీవించు. మాకు దేవుడు చెప్పింది ఏమిటి? ఆ పండు తినొద్దని చెప్పి. హవ్వ చేసింది ఏమిటి? ఏంటంట ఆ పండు తింటే? ఆ మాత్రం స్వేచ్ఛ నాకు లేదా? ఆయన కూర్చోమంటే నేను కూర్చోవాలా? ఆయన లేవమంటే నేను లేవాలా? నాకు స్వేచ్ఛ లేదా? నాకంటూ కోరికలు ఉండవా? నాకంటూ ఇష్టం ఉండదా? నాకేం చేయాలనిపిస్తా చేయడానికి నాకేం హక్కు లేదా? ఏమిటిది? దయచేసి గమనించండి. హక్కు గురించి మొట్టమొదటి పోరాటాన్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? చెప్పండి. హవ్వగారు. నాకంటూ హక్కు లేదా? నాకంటూ స్వేచ్ఛ లేదా? నా మాట చెల్లే అవకాశం లేదా? ఏమనుకుంటున్నాడు దేవుడు? ఆ పండు తినొద్దు, ఈ పండు తినొద్దు, ఏమిటి కండిషన్స్? ఎస్, చాలామంది స్త్రీలు ఇలాగే ఫైట్ చేస్తారు. ఏమిటి కండిషన్స్? నాకు స్వేచ్ఛ లేదా? దయచేసి గమనించండి. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మరమనిషిగా సృష్టించలా. ఏమిటా స్వేచ్ఛ? ఆలోచించే స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడులు గ్రహించే స్వేచ్ఛనిచ్చాడు. ఒక మరమనిషిగా దేవుడు ఒకవేళ మనిషిని సృష్టించి ఈ ఏదైనా తోటలో ఏ పండు నువ్వు తినొచ్చు, ఆ పండు తినొద్దు అని కీచి వదిలిపెడితే ఆ మరమనిషి అసలు తినేవాడే కాదు. మనిషికి ఒక అవకాశం ఏమిటి? లోబడ్డానికి, ఆలోచించటానికి, చేయొచ్చో చేయకూడదో గ్రహించటానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఏ పండు అయితే తినవద్దు అన్నాడు ఆ పండే కావాల్సి వచ్చింది అవ్వకు. 99 పండ్లు ఇచ్చి వాటన్నిటిని తినమంటే హవ్వ మనసు మాత్రం ఆ ఒక్క పండు మీదే ఉంది. ఏ పండు? వద్దు అన్న పండు. ఎందుకు వద్దు? ఎందుకు తినకూడదు? కొంతమంది సహోదరులు అలాగే ఉంటారు. ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, వచ్చే జీతాన్ని బట్టి, ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి ఒకవేళ భర్త మనకెందుకు, అది వద్దులే, ఆ ఫ్రిడ్జ్ ఎందుకు మనకి, ఆ పెద్ద టీవీ మనకెందుకు, లేకపోతే ఆ బంగారం మనకెందుకు, ఇప్పుడు కాదులే అని ఒకవేళ అంటే, ఎందుకు కాదు? నాకు అదే కావాలి. ఏదైతే భర్త వద్దు అంటాడో భార్య దాని మీదే కూర్చుంటుంది. ఇంక ఏ ఆలోచన ఉండదు, ఏ పని ఉండదు, ఏ ధ్యాస ఉండదు. మూతి ఒక పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి మూతి ముడిచే ఉంటుంది. ఇంత చక్కని ముఖం కాస్త ముచ్చు ముఖంగా తయారైద్ది. మాట్లాడదు. ఎందుకని? నువ్వు ఆ బంగారపు గొలుసు కొనేంత వరకు, లేదా నువ్వు ఆ చీర కొనేంత వరకు, లేదా నువ్వు తను ఆశించినటువంటి ఆ వస్తువు తెచ్చేంత వరకు ఆమె ముఖం మాత్రం మీకు తెలుసుగా. అడుగుతున్నా, అవసరం అంటారా? ఇది మొదటి నుంచి వస్తున్న మాయరోగం. అవునా కాదా? దయచేసి గమనించండి. దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు, ఒక పండు వద్దన్నాడు. ఏమిటి కష్టం ఆమెకి? లేదు. నా మాటే చెల్లుబాటు కావాలి. ఎవరి మీద నీ మాట చెల్లుబాటు కావాలి? దేవుడి మీదైనా సరే నా మాటే చెల్లుబాటు కావాలి. స్త్రీ పెత్తనం చేయటం అనేది ఇప్పుడు వచ్చింది కాదండి. హవ్వే దీనికి లీడరు. ఆమె మొదలుపెట్టింది సంఘాన్ని. ఏమిటా సంఘం? పురుషుని మీద పెత్తనం. పురుషుని మీద కాదు, దేవుడి మీదే పెత్తనం చేసే తత్వము ఈ సంఘానికి ప్రెసిడెంటు, ఫౌండరు ఎవరో తెలుసా? మన తల్లి హవ్వ.
ఎంత దారుణం అండి. దేవుడు వద్దు అన్న పండు నేను తింటాను అని చెప్పి తాను తినేసింది. తాను చెడింది కాకుండా భర్త దగ్గరకు వచ్చి తనకు ఆ పండు ఇచ్చింది. ఇప్పుడు భర్త ఏం చేయాలి? తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సరిచేయాలి. భర్త తప్పును సరిచేయలేకపోయాడు. ఏ భర్త అయితే ఇంట్లో పొరపాట్లు జరుగుతున్నప్పుడు, అది భార్య చేస్తున్న పొరపాటు కావచ్చు, బిడ్డలు చేస్తున్న పొరపాటు కావచ్చు, ఖచ్చితంగా దానిని తప్పైనట్లయితే తప్పు ఖండించాల్సిందే. అలా ఖండించకపోవడం వల్ల ఆదాము తప్పుకు లోబడ్డాడు, తప్పును సమర్థించాడు, తన భార్య చేసిన తప్పులో తాను కూడా పాల్పంచుకున్నాడు. ఫలితంగా తాను ఇండైరెక్ట్గా నిరూపిస్తున్నాడు, దేవుడంటే నాకు భయము లేదు అని చెప్పి. అటు హవ్వ ఇటు ఆదాము ఇద్దరూ కూడా నిర్భయముగా, ఎంత అందంగా ఉంటే. ఇంతకీ హవ్వ అనే పేరుకి అర్థం తెలుసా? జీవము. పేరులో జీవం ఉంది, కానీ మనుషులందరికీ మరణాన్ని తెచ్చిపెట్టింది మహాతల్లి. ఏమిటది? పేరులో ఏముందట? జీవము. ఇచ్చిన బహుమానం ఏమిటి? మాట్లాడరే? మరణము. పేరులో జీవం ఉంది, కానీ బ్రతుకు మాత్రం మిగిల్చింది మరణము. పేరు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? చుట్టూ ఉన్న వాళ్ళని చంపేస్తూ ఉంటే. అడుగుతున్నాను అమ్మ సహోదరులు, మీ పేర్లు ఏమిటి? ఎంత చక్కని పేర్లు మీ పేరెంట్స్ పెట్టారో. సహోదరులు, మీ పేరేమిటి? ఎంత చక్కని పేర్లు మీ తండ్రులు తల్లులు పెట్టారో. కానీ పేరు బాగుంది, కానీ ఆ పేరు అర్థం బాగుంది, కానీ బ్రతుకెలా ఉంది? ఎర్రోడే తెల్లోడే, కానీ బ్రతుకెలా ఉంది? పేరులో జీవం ఉంది, కానీ బ్రతుకులో ఏముంది? బ్రతుకు ఏం పంచిపెడుతుంది? మరణాన్ని పంచిపెట్టిందే, శాపాన్ని పంచిపెట్టిందే, మానవ జాతికి తీరని లోటును పంచిపెట్టిందే. నీ పేరు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? ఎంత అద్భుతంగా ఉంటే ఏం లాభం? బ్రతుకులో. అంతేకాదు, ఏదేను అనే పేరుకి అర్థం తెలుసా? సంతోషము. కానీ వారు చేసిన పాపం వల్ల సంతోషము కరుమరుగైపోయింది. సంతోషము అనే పేరు నీ ఇంటికి ఉండాలి. హౌస్ ఆఫ్ జాయ్, సంతోషకరమైన ఇల్లు. ఏదేను అనగా సంతోషకరమైనటువంటి ఇల్లు. దేవుడు ఆదాముకు అవ్వకు సంతోషభరితమైన సంతోషకరమైన నిలయముగా ఉండే ఏదేను తోటను దేవుడిచ్చాడు. ఏం చేశారో తెలుసా? దాన్ని వాళ్ళు అపవిత్రపరిచి పడేశారు. సంతోషం లేకుండా చేసేసుకున్నారు. అటు దేవునికి సంతోషం లేకుండా చేశారు, వాళ్ళు సంతోషం పోగొట్టుకున్నారు. ఆఖరికి ఏదైనా తోటలోంచి బయటకు గెంటివేయబడ్డారు. ఎస్, ఏ భర్త అయితే పాపంలో జీవిస్తాడో, ఏ భార్య అయితే దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తుందో, ఆ ఇల్లు సంతోషాన్ని పోగొట్టుకుంటుంది, దేవుని సన్నిధికి దూరం అవుతుంది, ఆయన సహవాసాన్ని పోగొట్టుకుంటుంది, ఆయన సమృద్ధిని పోగొట్టుకుంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఆదాము వలె జీవించు మాకు, హవ్వ వలె జీవించు మాకు. పేరు ఏదైతే ఉందో, మరి నా పేరు పెంటమ్మ, నన్నేం చేయమంటారు? వద్దులే, ఆ పేరు మార్చేసుకోండి. ఒకవేళ ఎవరో తెలియక ఆ పేరు పెట్టారనుకోండి, పేరు మార్చుకోండి.